కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలని కలిసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడం రెడ్డిబాబు. నూతనంగా కడప ఎమ్మెల్యేగా ఎన్నికైన మాధవిరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డిలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడం రెడ్డిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణకిరీటి, కడప నగరం అధ్యక్షుడు ఎస్ఎండి యూసఫ్, కడప జిల్లా స్టూడెంట్స్ నాయకులు ఎన్ మణికుమార్ బాలాజీలు ద్వారకానగర్లోని వారి నివాసానికి వెళ్లి గౌరవప్రదంగా కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడం రెడ్డి బాబు కడప నగరంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన స్పందించి నగర సమస్యలపైన ఇప్పటికే దృష్టి పెట్టామని తెలిపారు. నమస్తే అండి, నేను కృష్ణకిరీటి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. మేడం గారిని కలిసాము, అన్నను కలిసాము. అసలు వీళ్ళకి ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖండ మెజారిటీతో గెలిచినందుకు మేడం గారికి, అన్నకి శుభాకాంక్షలు తెలిపేదానికి వచ్చాము. వీళ్ళ సపోర్టు మాకు కావాలి, మా సపోర్టు కూడా వాళ్ళకి ఇస్తాము. ప్రజలకు ఎంత వరకు చేస్తే కూడా ప్రజల కోసం పోరాడడానికి మేము వీళ్ళ కలిసికట్టుగా అందరము ప్రయత్నిస్తాము. నమస్తే. పేరు తంజావూరు కృష్ణకిరీటి, బీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారము. నా పేరు ఎస్ఎండి యూసఫ్, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడిని. ఈరోజు తెలుగుదేశం శాసనసభ్యులు రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారిని మరియు పొలిటికల్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని కలిసి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారికి మరియు వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలాగే కడపలో జరుగుతున్న అన్యాయాల గురించి మరియు అక్రమాల గురించి, అక్రమంగా నిర్మించిన నిర్మాణాల గురించి, నీటి పన్ను గురించి, ఇంటి పన్ను గురించి, కరెంటు బిల్లు గురించి, ప్రతి సమస్య గురించి మీరు తగు చర్య తీసుకోవాలని చెప్పేసి విన్నవించుకోవడం జరిగింది. మరియు ఈ గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు కానీ ఇలా మాలాంటి బీసీ సంఘాలకు కానీ ఎలాంటి లాభం చేకూరలేదు. కనీసం ఇప్పుడు మీ ప్రభుత్వంలో అయినా మమ్మల్ని గుర్తించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి మేడం గారిని మరియు సార్ గారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప టీడీపీ ఇన్ఛార్జ్ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి అన్న గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన, అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు అయినటువంటి నేను ఈరోజు కడప నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలను, అలాగే ట్రాఫిక్ను, అలాగే ఇంటి పన్నులు పైన భారం, అప్రూవల్కు భారం, కార్పొరేషన్లో అవినీతిని వీళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిపైన చర్యలు తీసుకోవాలని కూడా మన పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి గారిని కోరడమైంది. అలాగే ఆయన కూడా స్పందించి తొందరలోనే వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటాం. ప్రతి ప్రజలపైన భారం పడకుండా మేము తీసుకుంటే ఈ టీడీపీ ప్రజల కోసం పనిచేస్తుంది, బీసీల కోసం పనిచేస్తుంది, ప్రతి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ కడపలో వెంచర్లపైన కానీ వెంచర్లు వేస్తున్నారు, అప్రూవల్ అంటున్నారు, ఎక్కడే కానీ డ్రైనేజీలు కానీ కరెంటు కానీ వేయకుండా ఫ్లాట్లు అమ్మేస్తున్నారు, డీకేట్లను ఆక్రమిస్తున్నారు, డీకేట్ భూములను ఆక్రమించి వెంచర్లలోకి వేస్తున్నారు. అలాంటప్పుడు సిటీ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఆ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉండేది తెలీదా? డీకేట్లు అని తెలీదా? చుక్కల భూములు అని తెలీదా? మరి ఎలా అప్రూవల్ ఇస్తున్నారు? వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మన టీడీపీ కడప ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డి అన్న గారిని కోరడం జరిగింది. దీనిపైన స్పందిస్తామని కూడా వాళ్ళు తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్క సమస్య పైన కూడా బీసీలు పోరాడతారు. రాష్ట్ర అధ్యక్షునిగా ప్రతి ఒక్క సమస్యను అధికారుల దృష్టికి తీసుకొస్తాం, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి వీటిపైన గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాల అవినీతిని ఈసారి ఈ 5 ఏళ్లలో రూపుమాపి ప్రజలపైన భారం పడకుండా చూసే బాధ్యత నాది అని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాదు ముఖ్యంగా ప్రజల్లో ఇంటి ట్యాక్స్ కడుతున్నారు, వాటిపైన చర్యలు తీసుకోవాలి. 6% నుంచి 18% పెంచారు.
అలాగే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచారు, నిత్యావసర ధరలు పెంచారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి పాల్పడ్డటువంటి ఈ 5 ఏళ్ల పాలన వీటికి స్వస్తి చెప్పి ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో టీడీపీ కలవడం జరిగింది. వీళ్ళు సాధారణంగా స్వాగతిస్తామని చెప్పారు. అలాగే వీటిపైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఫ్లాట్లపైన, వెంచర్లపైన చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్ళని కోరడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళని కోరడం జరిగింది. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నుంచి కడప జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్టూడెంట్స్ యూనియన్, అలాగే ఉద్యోగస్థ సంఘాలు ప్రతి ఒక్కరు బీసీ సంఘం నుంచి వచ్చి మన టీడీపీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అయినటువంటి వాసు గారిని, శ్రీనివాసరెడ్డి అన్న గారిని కలవడం జరిగింది. దీంట్లో మణికుమారు, కృష్ణగిరెడ్డి, ఎస్ఎండి యూసుఫ్ బాషా, బాలాజీ కలవడం జరిగింది. ఈ బీసీ సంక్షేమ సంఘం నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కడప నగరంలో, కడప నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఒక మహిళ ఎన్నిక అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కడప చరిత్రను తిరగరాసినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్క గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని తిరగరాసినటువంటి మన ఝాన్సీ రాణి లాంటి ఈమె మన ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో కడప నగరంలో, కడప నగర ప్రజలకు మంచి చేయాలని, అక్రమాలను అరికట్టాలని, కబ్జాలను అరికట్టాలని, వీటన్నిటిని బయటికి తీసి ప్రజల వైపు నిలబడతారని వీళ్ళను ఆశిస్తూ ఇలా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు. థ్యాంక్ యూ.